కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొకటి చూపిస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నా వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది మా హస్బెండ్ నాకు మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి 2,500 పడింది. త్రీ వచ్చినాయి అనమాట. వెనకాల ఒక జిప్, ఇలా ఫ్రంట్ బ్రాండ్ది. ఇది అమెజాన్లోనే బుక్ చేసుకున్నాము. 2,500 పడింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది నాకు గిఫ్ట్ పంపించారనమాట యుఎస్ నుంచి. ఇది 10,000 పడింది అనమాట. దీనికి స్లింగ్ కూడా వచ్చింది. ఇది ఇంకొకటే షెల్ఫ్ అనమాట. లోపల ఇట్లా జిప్పు, ఇవి ఇందులో కార్డ్స్ పెట్టుకోవడానికి 2. దీనికి మళ్ళీ పౌచ్ కూడా వచ్చింది, చిన్న పౌచ్ వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు. ఇది మనం చేంజ్ ఏమైనా వేసుకోవాలనుకోండి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఇట్లాగా పెట్టేసుకోవచ్చు, ఇట్లా తగిలిచ్చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దీని స్లింగ్ కావాలంటే స్లింగ్, బెల్ట్, లేదంటే మామూలుగా. నాకు చాలా ఇష్టమైన బ్యాగ్ అనమాట ఇది. సింపుల్ అండ్ క్లీన్. ఓకే, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది హైదరాబాద్ చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. మా బ్రదర్ అక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ అన్ని చూడటానికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ, మనం చార్మినార్కి వెళ్తే షాపింగ్ చేయకుండా ఉంటామా, 2 వచ్చినాయి అనమాట. లోపల కూడా మనకి చేంజ్ వేసుకోవడానికి. వెనకాల బ్యాక్ సైడ్ ఇట్లా జిప్. ఈ కలర్ నాకు ఫేవరెట్ అనమాట. ఈ కలర్ ఇట్లా బ్యాక్ సైడ్, ఎదురేమో ఇట్లా మోడల్ అలా ఇచ్చాడు, ఇట్లా అంతే. హ్యాండ్ బ్యాగ్స్. ఓకే, నెక్స్ట్ క్లాత్. ఇది కూడా మెత్తగా ఉంటుంది అనమాట, స్పాంజ్ ఉంటుంది చూసారా, అట్లాగా క్లాత్. ఇది లోపల మళ్ళీ ఒక చిన్న మ్యారేజ్కి అట్లా వెళ్ళాలనుకుంటే ఒక సారీ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మన మెడిసిన్స్ లాంటివి, ఏమన్నా మేకప్ అన్నీ కూడా ఇందులోనే సరిపోతాయి. ఇలాగా ఈ స్లింగ్స్ అనేవి ఇట్లా వచ్చినాయి. ఇది 650. ఇందాక చూపించింది కూడా 650. అది చార్మినార్ దగ్గర తీసుకుంది. ఇది మామూలుగా బయట ఎక్కడో తీసుకున్నా గుర్తులేదు ఇది. నెక్స్ట్ ఇది మా బ్రదర్ నాకు ఇచ్చింది అనమాట. మా వాడు చిన్నప్పుడు ఇచ్చాడు నాకు. అప్పుడు నేను ఇది వాడలేదనమాట, అట్లానే ఉంచా. ఇది క్లాత్ బ్యాగ్. చూడండి ఎన్ని ఇచ్చాడు దీనికి. లోపల జిప్స్ ఇవన్నీ, మళ్ళీ ఎదర లోపల జిప్స్. మొత్తం ఇదంతా వర్క్ అనమాట, చిన్న చిన్న పూసలతోటి వర్క్. వాడకపోవడం వల్ల ఇంత బాగుంది. ఇగో చూడండి, ఫ్రంట్ అంతా ఇట్లా వర్క్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా లేదన్నా ఇట్లా వర్క్ వచ్చింది. 1000 అట్లా ఉంటది కదా. అప్పుడు నాకు వాడు గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, ఫ్రంట్ కూడా ఇలా జిప్ వస్తుంది. క్లాత్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి కదా, చిన్న ట్రిప్స్ కి, మనం ఏదైనా టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇట్లాగా అన్ని వేసేసుకుని ఇట్లా తగిలిచ్చేసుకోవచ్చు. బాగుంది కదా. ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఫోన్, జస్ట్ ఫోన్ పెట్టుకుని తీసుకెళ్లే పౌచ్ అనమాట. ఇదిగోండి, కార్డ్స్ ఇవి మీకు చూసే ఉంటారు. లోపల ఒకటి వస్తుంది. ఇక్కడ కార్డ్స్, ఫోన్ పెట్టుకునేది సింపుల్ గా పౌచ్ అనమాట. ఇది 250 ఎంతో పడింది. ఇది క్రాఫ్ట్ బజార్ లోనే, ఎగ్జిబిషన్ లో సంథింగ్ ఎక్కడో కొనుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మీషోలో బుక్ చేశారు. స్లింగ్ బ్యాగ్ కలర్ బాగుందని చెప్పి 350 ఎంత పడింది అంతే. లోపల ఇట్లా వస్తుంది. జస్ట్ ఇవన్నీ డైలీ వేర్ అనమాట. జస్ట్ యూనిక్. దీని మీద బ్యాక్ సైడ్, లోపల 2, ఫ్రంట్ ఒకటి స్లింగ్ అనమాట. ఇట్లా ఇప్పుడు స్లింగ్ ఎక్కువ వాడుతున్నారు కదా, వాటికన్నా కూడా స్లింగ్ బ్యాగ్. ఇంకొక స్లింగ్ బ్యాగ్ కూడా చూపిస్తాను మీకు. కలంకారీ వర్క్ వచ్చింది. ఇది కూడా మై ఫేవరెట్. ఇది 450 జస్ట్ అనమాట. ఇట్లా ఫ్రంట్ ఒకటి వచ్చింది, లోపల 2 వచ్చింది. ఇది చాలా మంది అడుగుతారు అనమాట నేను తీసుకెళ్ళినప్పుడల్లా. కలంకారీ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. చిన్నది అనమాట. ఇట్లా జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోను, సింపుల్ గా ఏమన్నా క్యాష్, మన కార్డ్స్ అన్ని కూడా పడతాయి. లోపల చూసారా 1, 2 జస్ట్ ఫ్రంట్.
ఇది 150 అంతే. ఇది కూడా బయట ఎక్కడో కొన్నాను, సింపుల్ గా డైలీ వేర్ కి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా జస్ట్ 150. బాగుంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ క్లాత్ బ్యాగ్స్ ఇట్లాగా కలంకారీ ఇవన్నీ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఇవి కూడా ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసి బుక్ చేసా. ఓన్లీ క్లాత్, అసలు వెయిటే లేదనమాట. జస్ట్ ఒక ఫోను, కార్డ్స్ పెట్టుకోవడానికి, లోపల కూడా మళ్ళీ ఒక జిప్ ఇచ్చారు. భాగ్య క్రియేషన్స్ అని చెప్పి ఆవిడది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. అందులో బుక్ చేసా. ఒకటి 180 అంత పడింది అంతే. 360 షిప్పింగ్ 80 రూపీస్ అంత తీసుకున్నారు. ఈ 2 బ్యాగ్స్ నాకు ఈ మోడల్స్ నచ్చినాయి. సింపుల్ గా బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా లోపల జిప్ కూడా వచ్చింది. క్లాత్ అనమాట, క్లాత్ బ్యాగ్స్ ఇవి బాగున్నాయి కదా, వెరైటీగా చక్కగా సింపుల్ గా. 440 అంటే 220 అట్లా పడినాయి. బాగుంది, క్వాలిటీ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది. ఇదిగోండి, బాగున్నాయి కదా డిజైన్స్. నెక్స్ట్ ఈ మొత్తం సెట్ లాగా తీసుకున్నాను అనమాట, చిన్నది మేకప్ కిట్. ఇది ఈ బ్యాగ్స్ మొత్తం 3 బ్యాగ్స్. మనం ఇందులో మెడిసిన్స్, ఇందులోనేమో మేకప్ కి సంబంధించినవి వేసుకుంటాను నేను. మేకప్ కి సంబంధించినవి లిప్స్టిక్స్, ఇట్లా ఇవి మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు అన్ని మేకప్ వేసుకోవడానికి. ఇది వచ్చేసి మెడిసిన్స్. ఇంకా చిన్నది ఏమన్నా స్టిక్కర్స్, ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి. ఈ 4 కలిపి ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాను. ఈ 4 బ్యాగ్స్ బుక్ చేస్తే ఇదంతా 250 280 పడినాయి అంతే. నెక్స్ట్ ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇది కూడా మనం సింపుల్ గా ఒక 2 జతలు బట్టలు పెట్టేసుకోవచ్చు, మేకప్ పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఫ్రంట్ క్లాత్ బ్యాగ్. ఈ పైన ఇలా కప్పుకుంటుంది అనమాట. ఇట్లా 450 అంత పడింది అంతే. కాకపోతే ఎక్కువ వెయిట్ వేయకూడదు అనమాట. జస్ట్ ఒక 2 జతలు, లేదంటే సింపుల్ గా మనం తిరుమల వెళ్ళాం అనుకోండి, ప్రసాదం అట్లాంటివి తెచ్చుకోవడానికి, ఏమన్నా కొన్ని ఎక్కువ వెయిట్ లేని పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇట్లా తగిలిచ్చేసుకోవచ్చు. లాంగ్ది కూడా ఉందన్నమాట. ఎక్కువ వెయిట్ వేయకుండా ఉంటే బాగుంటుంది. డిజైన్ అది నచ్చి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఓపెన్ చేయలేదు. ఇది జీన్స్ క్లాత్ అనమాట. జీన్స్ క్లాత్, ఇది జీన్స్ క్లాత్ లో అసలు లేదని చెప్పి బుక్ చేశాను అనమాట. జీన్స్ క్లాత్ డిజైన్ బాగుందని, పింక్ కలర్. దీనికి కూడా ఇలాగా నెక్స్ట్ లోపల జిప్ ఇట్లా, పైనేమో ఇట్లా మోడల్ ఇలా వచ్చింది. ఇట్లా జస్ట్ క్లాత్ బ్యాగ్ అనమాట, జీన్స్ క్లాత్. బాగుంది కదా డిజైన్. ఇంకా ఇది మొన్న యాత్రలకు వెళ్ళినప్పుడు బుక్ తీసుకున్నాను, బాగుందని చెప్పి. బుట్ట అనొచ్చు, బ్యాగ్ అనొచ్చు అనమాట. ఇంకా దీన్ని యూజ్ చేయలేదు. ఇది 100 150 అంత పడింది. ఇట్లాంటి రావటము ఈ మధ్య తగ్గిపోయింది కదా, ఇలా అల్లేవి అసలు దొరకట్లేదు ఇట్లాంటివి. చూడండి ఎంత బాగుంది. జస్ట్ మనం గుడికి వెళ్ళేటప్పుడు చిన్నవి ఏమన్నా తెచ్చుకోవడానికి, ఎక్కువ వెయిట్ లేకుండా స్టైలిష్ గా కూడా బాగుంది కదా. ఓకే, బ్యాగ్ ఇది కూడా క్లాత్ బ్యాగ్. ఇందాక మీరు చూసారు కదా, అందులో లాంటిది చిన్నది. బాగుంది కదా. ఇట్లా వస్తుంది జిప్ ఇట్లా వచ్చి ఇట్లా ఓపెన్ అనమాట. ఇది చాలా మంది అడుగుతారు అనమాట. ఇట్లా సింపుల్ గా ఒక ఫోన్, మనీ క్యారీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇట్లా. ఇది తిరుమలలో తీసుకున్నాము, 350 ఎంత పడింది. బాగుంది కదా. ఇది మొత్తం ఈ స్టిక్స్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది మా వారు కలకత్తా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు నాకు. అక్కడ ఈ పుల్లలతో తయారు చేసిన పర్స్ అనమాట. ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇదిగోండి, ఇలా లెదరు, ఇదంతా కూడా స్టిక్స్ తో తయారు చేసినాయి అనమాట. ఇది లోపల వచ్చేసి ఇట్లా ఒక జిప్ వచ్చింది. ఇలాంటి డిఫరెంట్ అనమాట. ఇది బాగుంది కదా, సింపుల్ అండ్ కూల్. నెక్స్ట్ ఇదివరకు మనకి ఫోన్స్, చిన్న ఫోన్స్ వాడేవాళ్ళం కదా, దానికి మనం ఇలాగా తగిలిచ్చేసుకునే వచ్చాయి కదా ఇట్లా వర్క్ లో. ఇది చిన్న ఫోన్, మనం ఇప్పుడైతే కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇట్లా
కానీ నాకు అట్లానే దాచుకోవడం ఇష్టము. చిన్నదైనా పెద్దదైనా సరే. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఎట్లా ఉంది? మీకు నచ్చితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.